ధర్మ పరిరక్షణ కోసం అశ్వులు బాసిన అమరులను స్మరిస్తూ షియా సోదరుడు నిర్వహించిన మొహరం ఊరేగింపు ఆధ్యాత్మికను చాటింది. మొహరం పండుగ త్యాగానికి స్ఫూర్తికి ప్రతీక. మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుసేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ వేడుక నిర్వహిస్తారు. చారిత్రాత్మక బీబీకా ఆలంను మాధురి అనే ఏనుగు అంబారీపై ప్రతిష్ఠించి దాని ముందు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా షియాలు విషాద గీతాలు ఆలపిస్తూ తమ రక్తాన్ని చిందిస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు. వేలాది మంది షియా సోదరులు ఊరేగింపులో పాల్గొన్నారు. దీంతో పాత బస్తీ పుర వీధులు ముస్లిం సోదరుల రోదనలతో మార్మోగాయి. చార్మినార్ వద్ద బీబీకా ఆలంను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఊరేగింపు డబీర్పురాలోని బీబీకా ఆలం నుంచి ప్రారంభమై అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేషా, మీరాల నుండి దారుల్ షిఫా మీదుగా సాగి చాదర్ ఘాట్లో ముగుస్తుంది. ఊరేగింపు సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు. ఆర్పీ రోడ్డు నుంచి కర్బాలా మైదాన్ మీదుగా వెళ్లే వాహనాలను కవాడిగూడ ఎక్స్ రోడ్, బైబిల్ హౌస్ వద్ద డీబీఆర్ మిల్స్ టీ జంక్షన్ వైపు మళ్లించినట్లుగా తెలిపారు. ఎంజీ రోడ్డులోని సెంట్రల్ టెలిగ్రాఫ్ ఐలాండ్, రాణిగంజ్ మార్గంలో వన్ వే అమల్లో ఉందని ఆయన వివరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పాత బస్సులో మొహరం పండుగ సందర్భంగా బీబీకా ఆలం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ ఉన్నారు. ఒకసారి అడుగుదాం. సార్, ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? ఎక్కడి నుంచి యాత్ర కొనసాగుతుంది? ఇప్పుడు మేము ఇక్కడ డబీర్పురా రేన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. జస్ట్ ఒక 20-25 మినిట్స్ బ్యాక్ దాదాపు 1 o'clockకి ఈ బీబీకా అలావా నుంచి ఈ ప్రొసెషన్ ఇంకా మొదలైంది, సాగుతుంది. ఎలిఫెంట్ ప్రొసెషన్ రోజు 1 o'clock అట్లా స్టార్ట్ అయింది. అండ్ పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా మేము అప్రమత్తంగా ఉన్నాము. మన బందోబస్తు కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేశాము. లా అండ్ ఆర్డర్ బందోబస్తు కాకుండా ట్రాఫిక్ బందోబస్తు కూడా అన్ని రకాలు మేము చేసుకొని ఈ ప్రొసెషన్ పీస్ఫుల్గా నడిపించాలి. అలాగే జనరల్ పబ్లిక్ కూడా, ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చూడటానికి సిద్ధంగా ఉన్నాము. సరే, ఈ రూట్ మ్యాప్ని ఇంతకుముందే మీరు ఇన్స్పెక్షన్ చేశారు, ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేశారు. ఈ ప్రొసెషన్ ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఎక్కడి దాకా కొనసాగుతుంది? గతంలో లాస్ట్ ఇయర్ మనం చూసాము. అది కొన్ని కారణం వల్ల కొంచెం లేట్ అయింది. కానీ ఐ థింక్ బై 6-6:30 వరకు లేటెస్ట్ ఇది అయిపోతుంది నేను ఆశిస్తున్నాను. సార్, లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడ సార్? ఇది మస్జిద్ ఇలాయి చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది. అది మూసీ రివర్ పక్కనే ఉంది. ఈ రూట్ మొత్తం దాదాపు ఒక 6 కిలోమీటర్ సుమారుగా ఉంది. సో దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. అయితే ఈ మొహరం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 6 కిలోమీటర్ల మేర ఈ ఊరేగింపు కొనసాగనుంది. ఏనుగుపై కొద్దిసేపటి క్రితమే బీబీకా ఆలంలోని దర్గా నుంచి అక్కడ సవార్ని ఏనుగుపై ఎక్కించి యాత్రని ప్రారంభించడం జరిగింది. మొత్తం ఓల్డ్ సిటీ మీదుగా చెదరగట్ట, అదేవిధంగా చార్మినార్ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఊరేగింపుగా చెదరగట్టలోని పాయింట్కి అక్కడికి చేరుకున్న తర్వాత యాత్ర ఊరేగింపు ముగుస్తుందని చెప్పేసి కూడా అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ చెప్తున్నారు. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఏదైతే ప్రొసెషన్ నడుస్తుందో ఆ రూట్లలో ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ని రూట్ డైవర్ట్ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టు అడిషనల్ కమిషనర్ చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ.